తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యానికి వినతి. తెలంగాణకి 15.9 టీఎంసీలు రావాలన్న సీఎం. ఆర్డీఎస్ దగ్గర పూడిక తీయాలని ఆదేశం. తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టద్దు, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులని అడ్డుకోవాలి. తుంగభద్ర జలాలపై సీఎంకి హరీష్ రావు లేఖ. రేపు తుంగభద్ర క్రస్ట్ గేట్లకి ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా 3 రాష్ట్రాల సీఎంలు. హాజరవుతున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. అప్పుడు తిరుమలలో అపచారం చేశారు, ఇప్పుడు సాయి కృష్ణ కేసులో కులం కార్డు తీశారు. కుట్రలు సాగవని వైసీపీకి సీఎం వార్నింగ్. సిఐ నాగరాజుకి 14 రోజుల రిమాండ్. సాయి కృష్ణని లాకప్ డెత్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్. బాధ్యులందరినీ అరెస్టు చేయాలని తల్లి డిమాండ్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం. పిఎస్ లో మర్డర్ జరిగితే ప్రశ్నించే పరిస్థితి లేదు. రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న పేర్ని. రాజమండ్రిలో పురంధేశ్వరి పర్యటన. 202 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన. పుష్కరాల లోపు పనులు పూర్తి చేయాలని టార్గెట్. ఎస్ఐఆర్ అంశంలో ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ ఆగ్రహం. వారంలోగా తీరు మార్చుకోవాలని ఆదేశం, లేదంటే వారి స్థానంలో మరొకరొస్తారని వార్నింగ్. 2 రాష్ట్రాల్లో ఓటున్న వారిని తొలగించాలి. ఏపీ తెలంగాణ సీఈఓలు కలిసి పనిచేయాలి. ఈసీ అధికారులకి బీఆర్ఎస్ నేతల సూచన. కరీంనగర్ జిల్లాలో కారు సునామీ ఖాయం. కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న కేటీఆర్. అంతర్గత సర్వేలో భారీ ఆధిక్యం వచ్చిందన్న నేత. పీఎం కుసుమ్ పథకంలో 1000 కోట్ల స్కామ్. ప్లాంట్ల నిర్మాణం పూర్తయినా సింక్రనైజేషన్ ఆలస్యం. పేర్లు బయటపెడతామన్న జగదీష్ రెడ్డి. భీమవరంలో ఆక్వా రైతుల సమావేశం. ఫీడ్ ధరలపై కంపెనీల తీరుకు వ్యతిరేకంగా తీర్మానం. ఎంఆర్పీపై ₹4 తగ్గించాలని డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతులకి కోటి ఇవ్వాలి. ప్రమాదం జరిగి 15 రోజులైనా చర్యలు లేవు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. అవనిగడ్డలో లోకేష్ పర్యటన. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టిన మంత్రి. పులిగడ్డ దగ్గర వల విసిరిన లోకేష్. మంగళగిరిలో ఏపీఎల్ ప్రారంభోత్సవం. టోర్నమెంట్ ని ప్రారంభించిన రామ్ చరణ్. టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించిన హీరో. నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద పులి సంచారం. నల్లమలలో టూరిస్టుల కంటపడిన పెద్ద పులి. వీడియోలు తీసిన సఫారీ టూరిస్టు. ప్రెగ్నెన్సీపై స్పష్టత ఇచ్చిన సమంత. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన హీరోయిన్. కొద్ది రోజులు మెటర్నిటీ లీవ్.